అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత గారు, ఎమ్మెల్సీ కవిత, ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడంటే, లేడు అంటే, అసలు ఆమెను ఎవరో నడిపిస్తున్నారంటే, ఏదో పార్టీ ఉంది అంటే, ఈ పార్టీ ఆ పార్టీ కలిసి నడిపిస్తున్నారంటే, ఇది రకరకాల చర్చలు, చాలా చర్చలు ఉన్నాయి. బహుశా ఎవరు లేరు అని నిరూపించుకునే బాధ్యత కవిత మీదే ఉండొచ్చు. కానీ ఈ 2-3 రోజులకి జరిగిన పరిణామాలు, ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే అట్లా నిరూపించుకోవడం కాదు. ఎవరికైనా ఇప్పటిదాకా ఎవరైనా ఇంకా లేదు కవిత వెనుక ఎవరు లేరు అనుకునే వాళ్ళకు కూడా అనుమానం కలిగే విధంగా పరిణామాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కవిత మాట్లాడిన మాటలు సేమ్ టాలీ కావడం అనేక అనుమానాలకు తావిస్తుంది. సరే, ఒక పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డప్పుడు పార్టీకి సస్పెండ్ కావడం అది కామన్. కాంగ్రెస్ నుంచి ఎంతోమంది సస్పెండ్ అయినరు, బీజేపీ నుంచి ఎంతోమంది సస్పెండ్ అయినరు, బీఆర్ఎస్ నుంచి కూడా ఎంతోమంది సస్పెండ్ అయినరు. దానిలో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. పార్టీ వ్యతిరేకంగా పాల్పడ్డప్పుడు రాజకీయాల్లో ఇది కామన్. కానీ ఎందుకు కవిత చేసిన కామెంట్స్, కొన్ని హాట్ కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ కావాలని చేసినట్టుగా కనిపిస్తున్నాయి తప్ప దానిలో ఒరిజినాలిటీ లేకపోతే ప్రాక్టికల్గా అవి కరెక్ట్గా అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఆమె అదే మాట్లాడే ప్రయత్నం చేసింది తప్ప దీనిలో ప్రాక్టికల్గా కాదు. అసలు దీనిలో ఎంత వాస్తవం ఉందనేది నేను మీకు చెప్తా. అన్ని విషయాలు ఈ ఛానల్ మనది, అందరినీ ఎడ్యుకేట్ చేయాలి తెలంగాణ ప్రజలను, అందుకోసమే వీడియోలు చేసేది. కాబట్టి మీరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కవిత చిట్చాట్ చేసిండ్రు వాళ్ళ ఆఫీస్లో. చిట్చాట్ చేసిన కామెంట్స్ ఏంటంటే, కాళేశ్వరం విషయం మీద మాట్లాడారు. నిజంగా కాళేశ్వరం విషయంలో అంతకుముందు కూడా అవినీతి జరిగిపోయింది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. మనకంతా తెలుసు అవినీతి జరిగిపోయిందని. ఆల్మోస్ట్ హరీష్ రావు అవినీతి చేసినంటే, హరీష్ రావు ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినంటే, రకరకాల ఆరోపణలు ఎవరు చేసిన ఆరోపణలు ఒకళ్ళు ప్రూఫ్స్ ఉంటే కవిత కూడా బయటపెట్టవచ్చు. రాజకీయాల్లో ఇదో ఒక ప్రక్రియనే. ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చు, మీడియా ద్వారా బయటపెట్టవచ్చు, కోర్టుకు పోవచ్చు ఆమె, లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వచ్చు, మొన్నటిదాకా కమిషన్ ఉంటే కమిషన్కి ఇవ్వచ్చు, ఇవన్నీ చాలా చేయొచ్చు. అవేం చేయలేదు, కానీ ఒక ఆరోపణ చేసిండ్రు. ఆ ఆరోపణ ఆమె కొత్తగా చేసిన ఆరోపణ ఏం కాదు, అందరూ చేసిన ఆరోపణే. ఎన్నో రోజుల నుంచి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ, ఎన్నో రోజుల నుంచి బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణ, రకరకాల మనుషులు చేసిన ఆరోపణ, వాళ్ళ ప్రత్యర్థులు చేసిన ఆరోపణనే కవిత మాట్లాడింది. కవిత మాట్లాడేసరికి బీజేపీ కాంగ్రెస్లో ఏమన్నారు, చూసినారా కవితనే మాట్లాడింది, అయిపోయింది, అవినీతి జరిగిపోయింది అన్నారు. అది ప్రూఫ్ కాదు, ఉత్తగా రాజకీయంగా వాడుకోనికి మనకొస్తుంది తప్ప కవిత మాట్లాడింది కాబట్టి నిజమని చెప్పనికే ఆస్కారం లేదు. దాన్ని చట్టపరంగా నడవదు. జనం కూడా ఈవెన్ మేము సస్పెండ్ చేసిన కూడా మాట్లాడుతుంది తప్ప లేకపోతే మాట్లాడేదే అని అనుకుంటారు అందరూ. అయితే ఇప్పుడు కొత్తగా మాట్లాడింది ఏముందంటే, పీసీ ఘోష్ కమిషన్ ముందర అటెండ్ అయిన హరీష్ రావు కేసీఆర్ చెప్తేనే చేసినా అని చెప్పిండు అనేది ఒక ఆరోపణ చేసింది మేడం. నిజానికి ఈ ఆరోపణ కూడా కొత్తది కాదు. ఈ ఆరోపణ కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు కాళేశ్వరం మీద చర్చ జరిగినప్పుడు ఇక ఒక 10 మంది మినిస్టర్స్ అంతా అటాక్ చేస్తుంటే యువతల హరీష్ రావు రివర్స్ కొడుతుంటే బౌన్స్ అవుతుండ్రు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆ టైంలో ఇంకా పర్సనల్గా కదా చేయాల్సింది. రేవంత్ రెడ్డి పర్సనల్ వ్యాఖ్యలు చేయడంలో దిట్ట, సబ్జెక్ట్ ఉండదు. దానిలో భాగంగా హరీష్ రావు కూడా చెప్పిండు, కేసీఆరే ఇదంతా చెప్తే కేసీఆర్ చెప్పినట్టే నేను చేసిన అని చెప్పిండని గోచిమదలు చెప్పినట్టుగా ఆయన మాట్లాడాడు. నిజానికి ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఈరోజు కవిత మాట్లాడిండు. అయితే ఆ రోజు విచారణ జరిగిన రోజు సంఘటన మీకు గుర్తు చేస్తా. అది బహిరంగ విచారణ. 2 రకాల విచారణ జరుగుతాయి, బహిరంగ విచారణ లేకపోతే 1-to-1 విచారణ. కేసీఆర్ 1-to-1 విచారణ ఆప్షన్ తీసుకున్నారు. 1-to-1 అంటే పీసీ ఘోష్ కేసీఆర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. 3వ మనిషి ఉన్నాడు, ఒక టైపిస్ట్ ఉంటాడు, రాసేత ఆయన మాత్రం ఉంటాడు. ఆయన ఉంటాడు, కేసీఆర్ ఏం చెప్పి నేను ఏం క్వశ్చన్ అడిగిండు, ఆయన ఏం ఆన్సర్ చెప్పిండు, మొత్తం టైప్ చేసేస్తాడు సిస్టంలో. హరీష్ రావు బహిరంగ విచారణకు అటెండ్ అయ్యాడు. ఆ రోజు చాలామంది జర్నలిస్టులు, దాదాపు 25-30 మంది జర్నలిస్టులు అందరు అక్కడనే గుమిగూడి ఉన్నారు. వాళ్ళ సిబ్బంది, ఆ ఆఫీస్ సిబ్బంది, అందులో సిస్టంలో ఎంట్రీ చేసేవాళ్ళు, రకరకాల మనుషులంతా ఉన్నారు. అందరి ముందరనే క్వశ్చన్ ఏంది, ఆన్సర్ ఏంది అనేది ఓపెన్ డిబేట్. అది రహస్యంగా జరగలేదు హరీష్ రావు దగ్గర. వాళ్ళు మినిట్ టు మినిట్ మొత్తం ఎంట్రీ చేస్తారు. మినిట్స్ ఆ పేపర్ కూడా హరీష్ రావుకి ఇచ్చిండు. హరీష్ రావు అసెంబ్లీలో చూపించిండు ఆ పేపర్ని. ఇగో నేను రేవంత్ రెడ్డి ఆరోపణ చేసినప్పుడు చూపించిన పేపర్ అది. అవును, నాకు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ నాకు మినిట్స్ కూడా ఇచ్చింది, నేనేం చెప్పినో సమాజానికి తెలుసని మాట్లాడి జర్నలిస్ట్కి అందరికీ తెలుసని. ఒకవేళ ఆ రోజు హరీష్ రావు కనుక కేసీఆర్ పేరే చెప్పి ఉండింటే ఖచ్చితంగా మరుసటి పేపర్లో రిపోర్ట్ చేసేవాళ్ళు. మొదలే ఇప్పుడు దానిలో రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది రాసే పేపర్లే ఉన్నాయి, మేజర్ పేపర్లు, మేజర్ టీవీలు. మరి హరీష్ రావు లోపల జరిగిన దాన్ని అంత కళ్ళతో చూసిన జర్నలిస్టులు ఆ వార్త ఎక్కడ రాయలేదే, మరుసటి రోజు పేపర్లో ఎక్కడ లేదు, ఆ విషయం ఎక్కడ కనబడలేదు అసలు. అది పబ్లిక్ డాక్యుమెంట్, అది మొత్తం ఆ పేపర్లో ఎక్కడ మనకు కనబడలేదు. ఎందుకు పీసీ ఘోష్ ఇచ్చిన కమిషనర్ రిపోర్ట్ ఉంది కదా, 665 పేజీల రిపోర్ట్లో కూడా
హరీష్ రావు ఏం క్వశ్చన్ అడిగిండు, ఏం ఆన్సర్ చెప్పిండ్రు అనే విషయంలో ఉంది నోటు. దానిలో కూడా ఎక్కడ ఆయన కేసీఆర్ చెప్తేనే చేసినట్టుగా లేదు. ఆ రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినట్లుగా ఆమె చూసినట్లుగా కవిత మాట్లాడినరు. అంటే వీళ్ళందరూ ఆరోపణను ఆమె నిజం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు 2016లోనే నేను చెప్పిన హరీష్ రావు ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నాడు కాళేశ్వరం విషయంలో, కాబట్టి చూసుకోమని నేను రామన్నకి చెప్పినా అన్నారు. ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2016 నుంచి మీరు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. మీరు అసలు హరీష్ రావు చెప్తే ప్రాజెక్ట్ అయిందా, కేసీఆర్ మాట్లాడితే ప్రాజెక్ట్ అయిందా, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రాజెక్ట్ అయిందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హరీష్ రావు నిర్ణయాలు కేసీఆర్ చెప్పకుండా హరీష్ రావు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆఫీసర్స్తో మాట్లాడకుండా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు. కేసీఆర్ పోయి సిమెంట్ ఇటుక పిల్ల పెట్టు, ఇసుక పోయి అని చెప్పే అవకాశం లేదు. ఆఫీసరు కాంట్రాక్టర్తో పని చేయించుకోవాల్సిందే. సేమ్ టైం హరీష్ రావుకి ఆలోచిస్తే కూడా కేసీఆర్కి చెప్పాల్సిందే. మళ్ళీ కేసీఆర్ ద్వారానే పోతుంది. వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసినా కేసీఆర్ పర్యవేక్షణలో నడుస్తుంది. అది ఇక్కడ ఇండైరెక్ట్గా కేసీఆర్ తప్పని చెప్పే ప్రయత్నం చేసింది ఆమె. కేసీఆర్దే తప్పు అని చెప్పే ప్రయత్నం కాదు, కావాలనే ఒక స్ట్రాటజీ ప్రకారం చేసినట్టుగా కనిపిస్తుంది. హరీష్ రావు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదు. కేసీఆర్ చెప్తే ఎవరైనా వింటారు మాట. ఆయన దాని మీద అవగాహన ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన, లేకపోతే రాష్ట్ర నీటిపారుదల వ్యవహారాల మీద అవగాహన ఉన్నాడు. కేసీఆర్ చెప్తే అది దానిలో ఎంతవరకు పాసిబిలిటీ ఉందో ఇంజనీర్స్ చేసి పెడతారు, అంతే తప్ప హరీష్ రావు చెప్తే ఇంజనీర్స్ చేసే పని లేదు. కేసీఆర్ చెప్తే కూడా ఇంజనీర్స్ చేయలేదు, చాలా విషయాలు చెప్పారు ఆయన. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనే విషయాలను కూడా చూసి చేసిండ్రు. తర్వాత ఇక అసెంబ్లీలో ఏం చేసిండ్రో మీకు తెలుసు కదా. అసెంబ్లీలో కూడా ఆ 10 మంది మంత్రులను బౌన్స్ చేసే టైంలో ఆయన పార్టీని ప్రొటెక్ట్ చేసిండు హరీష్ రావు, కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసిండు. వాళ్ళు రకరకాల పొలిటికల్ ఆరోపణలు, పర్సనల్ అటాక్, ఇట్లాంటివే పర్సనల్ అటాక్ చేస్తుంటే కూడా హరీష్ రావు చాలా ఓపికగా అందరికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు. నేను ఎందుకు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనో, లేకపోతే రకరకాల అనుమానాలు, లేకపోతే అనుమానం లేని వాళ్ళు కూడా ఇప్పుడు అనుమానం కలిగే విధంగా ఉంది వాతావరణం అని చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ చేసిండు. ఢిల్లీలో చిట్చాట్ చేసినప్పుడు ఒక 2-3 మాటలు మాట్లాడాడు, కవిత గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే వాళ్ళ ఇంట్లో పంచాయతీని పట్టించుకోను, అది గుడ్, మంచి మాట మాట్లాడింది. కానీ దాని వెనుకనే ఏమన్నాడు, ఆయన ఆగడు కదా. కవితను హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వాళ్ళందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు, ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి కవిత బాధ ఎందుకు ముఖ్యమంత్రికి? కవిత బాధ వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోరన్నారు, వదిలేసేయాలి మీరు. కానీ మీరు వాళ్ళందరూ ఈమెను బాధ పెడుతున్నారు, వాళ్ళందరూ ఈమెను పార్టీ నుంచి ఎలగొట్టేసినారు, వాళ్ళంతా సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. అదే తెలంగాణలో ఎన్ని బాధలు ఉన్నాయి జనాలకి. మీ ప్రభుత్వం, మీరు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నారు, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాలి. యూరియా గురించి మాట్లాడండి, దాన్ని సొల్యూషన్ చేసే ప్రయత్నం చేయండి, దాని గురించి మాట్లాడరు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, మీరు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఆ ఇష్యూస్ మాట్లాడాలి. కానీ కవిత బాధ గురించి మీకెందుకు సార్? కవిత బాధను వాళ్ళ అన్న చూసుకుంటాడు, వాళ్ళ నాన్న చూసుకుంటాడు, వాళ్ళ చుట్టాలు చూసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటారు, ఇంకేమంటే వాళ్ళ జాగృతి కార్యకర్తలు చూసుకుంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు. రేవంత్ రెడ్డికి ఏంటి బాధ దీనిలో? వాళ్ళు బాధ పెడితే జనాలు చూసుకుంటారు. అది కూడా వాళ్ళ కవిత తప్పు అయితే జనమే చూసుకుంటారు, వాళ్ళని సస్పెండ్ చేయడం వాళ్ళు చేసిన తప్పు అయితే అది కూడా జనమే చూసుకుంటారు. కానీ ఒక ముఖ్యమంత్రి చీప్ ఇష్యూస్లో, ఇట్లాంటి ఇష్యూస్లో, ఇట్లా వాళ్ళ ఇష్యూస్లో, ఒక పర్సనల్ ఇష్యూస్లో కవిత చెప్పిందా మీతో బాధపడుతున్నానని? వాళ్ళు కవిత బాధపడితే కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? కవిత బాధను ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్నాడా? దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు అందరూ అనుకున్నట్టే అయింది కదా. ఇదే మాటను కవిత అన్నారు ఈరోజు. మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడితే, ఇక్కడ కూడా కదా ఢిల్లీలో మాట్లాడి ఆయన, ఢిల్లీలో మాట్లాడాల్సిన పెద్ద సమస్య కవితది. ఢిల్లీలో మాట్లాడేంత సమస్యలు లేవా తెలంగాణలో? ఓ ముఖ్యమంత్రి స్థాయి, మీరు సీట్ కన్నా విలువ ఇవ్వమని అడిగింది తెలంగాణ ప్రజలను. నాకు కాదు, మీ వాల్యూ మీకు తెలుసు కాబట్టి అన్నారు బహుశా. నా సీట్ కన్నా వాల్యూ ఇవ్వండి ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రి సీట్ను 0 చేస్తున్నారు, దానికి ఉన్న వాల్యూ మొత్తం పోగొడుతున్నారు. ఢిల్లీలో మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడకుండా కవిత బాధ గురించి మాట్లాడినంటే ఇక మీకు మీ విలువ ఏంటో, అసలు మీకున్న విలువలు ఏంటో, అసలు మీ ఆలోచన ఏందో, మీ దృక్పథం ఏందో అందరికీ అర్థమవుతుంది. రాజకీయాలు తప్ప మీకేం లేవని అర్థమవుతుంది సింపుల్గా. అదే ఇష్యూను ఈరోజు కవిత మాట్లాడింది. నన్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా, హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేసింది. వాళ్ళ మీద ఆరోపణ వస్తే వాళ్ళు మాట్లాడొద్దా? వాళ్ళ మీద మీరు ఆరోపణ చేస్తారు, మీతో పాటు వీళ్ళు ఆరోపణ చేస్తారు, రకరకాల మనుషులు ఆరోపణ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా చూసుకుంటుందా? చేస్తారు కదా, ఏదో ఒక పని చేస్తారు కదా. మీరు ఆరోపణ చేస్తే హరీష్ రావు చేతులు పెట్టుకుని కూర్చోవాలా?
కానీ ఇద్దరు సేమ్ డైలాగ్ మాట్లాడినారు. రేవంత్ రెడ్డి మాట్లాడినారు, కవిత మాట్లాడింది. ఇద్దరు సేమ్ మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల నుంచి సేమ్ నడుస్తుంది వ్యవహారం అంతా. మరి ఇంకా అనుమానం లేని వాళ్ళకు కూడా ఇప్పుడు అనుమానం వచ్చేటట్లు మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కవిత కూడా ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ఆమె కూడా జనాల్లో ఒక మంచి ఆధారం దొరుకుతుంది. ఆమె కూడా ఉద్యమకారాలే, ఆమె కూడా జాగృతి అని పెట్టుకుని కొంతమందిని పోగేసుకున్నది. ఇంకా బీఆర్ఎస్ నుంచి చాలామంది పెద్ద లిస్ట్ ఉందంట టచ్లో ఉన్నవాళ్ళు. మీరు ప్రజల తరపున కొట్లాడితే ప్రభుత్వం మీద కొట్లాడాలి, కానీ మీరు బీఆర్ఎస్ మీద కొట్లాడితే ఏమొస్తుంది? మీరు డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేస్తే మీకేమొస్తుంది? కేసీఆర్కి అనుకూలంగా మారింది తెలంగాణ. మీరు ఆ గ్రౌండ్ గుర్తించకుండా ఇంకా రేవంత్ రెడ్డి గ్రౌండ్ అనుకుంటున్నారేమో మీరు. రేవంత్ రెడ్డి గ్రౌండ్ లేదు, అయిపోయింది. రేవంత్ రెడ్డి వాషింగ్ పౌడర్ నిర్మా కాదు, XXX సోపేసి కడిగేసిన జనమే. మీరు ఇంకా కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది కవిత గారు మాట్లాడుతుంటే. బట్ సేమ్ వాయిస్ సేమ్ నాయిస్, రెండు వాయిస్ నాయిస్ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. వాయిస్ సేమ్ ఉంటుంది, నాయిస్ అంటే లొల్లి. కేసీఆర్ కుటుంబం టార్గెట్గా, కేసీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్గా సేమ్ నాయిస్, లొల్లి నాయిస్ అంటే గొడవ, సేమ్ నాయిస్ కూడా వినిపిస్తుంది. దీన్ని బట్టి ఎవరేమో అర్థం చేసుకుంటారు, మీరు చెప్పగానే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు గవర్నమెంట్ మీద ఫైట్ చేయకుండా ప్రతిపక్షం మీద ఫైట్ చేస్తే ఏమొస్తుంది? పార్టికల్ సస్పెండ్ అయితే మీ మీద సింపతి రావాలి జనాల్లో. యాక్చువల్గా మీరు ఇట్లా మాట్లాడితేనే మీ మీద సింపతి వస్తలేదేమో. మీరు ఇట్లా చేయడం వల్లనే జనాల్లో కూడా లైట్ తీసుకున్నారు. మళ్ళీ జనమే లైట్ తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్ తీసుకోవాలి? ఎవరు చెప్పాలి ఆయనకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.